హలో అండి. వెల్కమ్ టు అమ్మ చేతి వెన్నముద్ద. ఈరోజు మనం చూడబోయే రెసిపీ కలాకండ్ ఎలా తయారు చేయాలో చూద్దాము. చాలా సింపుల్గా ఈజీగా ఇంట్లో ఎలా తయారు చేయాలో చూద్దాం. దీనికి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి రెండు ఆల్రెడీ మన ఇంట్లో ఉండేవే, ప్రతివి కూడా అన్నీ మనకి ఇంట్లో అవైలబుల్గా ఉండేవే. ఈ కలాకండ్ రెసిపీ వచ్చేసి తయారు చేయడానికి ముందుగా మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాము. దీనికి 1 లీటర్ మిల్క్ తీసుకున్నానండి నేను, ఫుల్ క్రీమ్ మిల్క్. అండ్ హాఫ్ పీస్ లెమన్ తీసుకున్నాను. తర్వాత కొంచెం ఇది ఇలాచీ పౌడర్ కొంచెం తీసుకున్నాను, మెత్తగా పట్టింది. నెక్స్ట్ వచ్చేసి బాదం సన్నగా తరిగి ఉంచాను. నెక్స్ట్ 250 గ్రామ్స్ షుగర్ తీసుకున్నాను. 1 లీటర్ మిల్క్కి 250 గ్రామ్స్ షుగర్ అనేది కరెక్ట్గా సరిపోతుంది. నెక్స్ట్ ఇంకొక బౌల్ తీసుకొని దానికి వెన్న రాసి గ్రీస్ చేసి ఉంచుకోవాలి. ఇది తర్వాత ఫైనల్గా డిష్ అయిపోయిన తర్వాత ఇందులో వేసుకుంటే అంటకుండా ఉండడానికి. నెక్స్ట్ లెమన్ వచ్చేసి స్క్వీజ్ చేసి ఉంచుకోవాలి ఒక బౌల్లో మనం. ఓకే, ఇప్పుడు కలాకండ్ రెసిపీ ఎలా తయారు చేయాలో చూద్దాము. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 1 లీటర్ మిల్క్ అందులో పోయాలి. ఈ మిల్క్ వచ్చేసి నేను ఆల్రెడీ కొంచెం లైట్గా బాయిల్ చేసి ఉంచానండి, సో అందుకనే మేగడుంది. మీరు పచ్చి మిల్క్ కూడా వాడుకోవచ్చు. మనం ఇది చేసే రెసిపీ బౌల్ వచ్చేసి థిక్గా ఉన్నది తీసుకోవాలండి, అడుగు మందంగా ఉండేది తీసుకోవాలి. అప్పుడే అడుగు అంటుకుంటూ ఉంటాయి పాలు అనేది. నేనైతే నాన్ స్టిక్ కడాయి తీసుకున్నాను. మీరు వేరే ఏదైనా ఇనుప మూకుడైనా వాడుకోవచ్చు. ఇనుప మూకుడులో కూడా చాలా బాగా వస్తుంది. నాన్ స్టిక్ కూడా అంటుకోకుండా బాగానే వస్తుంది, పర్లేదు, నాన్ స్టిక్ అయినా వాడుకోవచ్చు. నేనైతే ఈరోజు నాన్ స్టిక్ కడాయిలో చేస్తున్నాను, ఎందుకంటే పాలు మరిగే కొద్దీ అడుగంటుతూ ఉంటాయి అన్నమాట. ఓకే, ఇప్పుడు 15 మినిట్స్ తర్వాత పాలు పొంగడం అనేది స్టార్ట్ అయింది. ఈ 15 మినిట్స్ కూడా పాలు సిమ్లోనే పెట్టి ఉంచాలండి, హైలో పెట్టకూడదు. ఒకవేళ హైలో పెడితే మీరు దగ్గరే నుంచొని కలుపుతూ ఉండండి, పాలు పొంగిపోయి మళ్ళీ పాడయ్యే అవకాశం ఉంటుంది. తర్వాత ఇవి ఒక బాయిల్ వచ్చినాయి కదా, ఇప్పుడు సిమ్లోనే పెట్టేసి స్టవ్ మెల్లిగా కలుపుతూ ఉండండి. కలుపుతూ ఉంటే మనకి చిక్కబడడం అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. స్టవ్ దగ్గరే నుంచొని మెల్లిగా కలుపుతూ ఉండండి. మీరు ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకుంటే కనుక మనకి రెసిపీ అనేది చాలా బాగా వస్తుంది. నార్మల్ మిల్క్ ప్యాకెట్లో వచ్చేవి కూడా బాగానే వస్తుంది, పర్లేదు, వాడుకోవచ్చు. మెల్లిగా కలుపుతూనే ఉండాలి, మనం దగ్గరే ఉండాలి. చూసారు కదా, పాలు మరుగుతున్నాయి, ఆల్రెడీ హాఫ్ అయ్యాయి. ఇప్పుడు బాయిల్ అయ్యి పాలు మరుగుతున్నంతసేపు పక్కనే ఉండి కలుపుకుంటూ ఉండండి. ఈ రెసిపీ చేయడానికి కొంచెం పేషెన్స్ ఉండాలండి, మనకి కొంచెం ఓపికగా చేస్తూ ఉండాలి. టేస్టీగా తినాలంటే తప్పదు కదా. పాలు కలుపుకుంటూ ఉందాము. ఇప్పుడు హాఫ్ బాయిల్ అయ్యాయి కదా, మిల్క్ మొత్తం హాఫ్ అయ్యాయి. సో ఇప్పుడు మనం ఇందులో స్టవ్ వచ్చేసి సిమ్లో పెట్టి లెమన్ పిండి స్క్వీజ్ చేసి ఉంచాం కదా లెమన్, అందులో కొంచెం ఒక స్పూన్ వాటర్ కలిపేసి అందులోని మిల్క్లో ఈ లెమన్ రసం అనేది పోసేద్దాము. పోసిన తర్వాత లెమన్ స్క్వీజ్ చేసిన రసం పోసిన తర్వాత కలుపుకుంటూనే ఉండాలండి. పాలు విరగడం అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది మెల్లిగా. చూసారు కదా, మెల్లిగా మనకు కనిపిస్తుంది పైన పాలు విరగడం స్టార్ట్ అయింది.
ఇప్పుడు స్టవ్ వచ్చేసి సిమ్లోనే పెట్టుకొని మెల్లిగా కలుపుకుంటూ ఉండాలి. కలుపుతుంటే పాలు మొత్తం విరిగి దగ్గర అవ్వడం స్టార్ట్ అవుతుంది. చూసారు కదా, కోవా అనేది ఫామ్ అవుతుంది మిల్క్లో. మిల్క్ దగ్గరికి రావడం స్టార్ట్ అయింది. ఇప్పుడు కలుపుతూ ఉండాలి దీన్ని. చూసారు కదా, పాలు విరిగిన తర్వాత పాల నుంచి వాటర్ అనేది విడిపోవడం జరుగుతూ ఉంటుంది. సో వాటర్ మొత్తం ఎగిరిపోయే వరకు మనం వెయిట్ చేయాల్సిందే. వాటర్ మొత్తం ఎగిరిపోయిన తర్వాత మనం బౌల్లో షుగర్ తీసుకున్నాం కదా, అది మొత్తం ఒకసారి వేయకుండా కొంచెం కొంచెం మెల్లిగా వేస్తూ కలుపుకుంటూ ఉండాలి. ఎందుకంటే షుగర్ వేసినప్పుడల్లా మళ్ళీ మిల్క్ అనేది వాటరీగా అయిపోవడం జరుగుతూ ఉంటుంది. సో షుగర్ కొంచెం కొంచెం మెల్లిగా వేసుకుంటూ అది పట్టే వరకు, మిల్క్ మొత్తం పట్టే వరకు వెయిట్ చేద్దాం. చూసారా, మళ్ళీ లూజ్గా అయింది. ఇప్పుడు షుగర్ మొత్తం పట్టే వరకు వెయిట్ చేద్దాము. ఇలా కొంచెం కొంచెం మెల్లిగా వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. తర్వాత లాస్ట్లో ఫైనల్ మిగిలిన షుగర్ కూడా వేసేసి కలుపుకుందాము. ఈ టైంలో పాలు అనేది చిందడం జరుగుతూ ఉంటుంది. సో స్టవ్ మాత్రం సిమ్లోనే పెట్టుకోండి మీరు. చూసారు కదా, షుగర్ మొత్తం మెల్ట్ అయింది. ఇలా కలర్ వైట్గా ఉంటే ఇష్టపడే వాళ్ళైతే ఈ టైంలో తీసేయచ్చు. కొంచెం కలర్ ఉంటే బాగుంటుంది కాబట్టి మనం ఉంచుదాము. కొంచెం కలర్ చేంజ్ అవ్వడం స్టార్ట్ అయింది. ఈ టైంలో మనం లాస్ట్లో ఫైనల్కి ఇలాచీ పౌడర్ పెట్టుకున్నాం కదా, ఇలాచీ పౌడర్ కొంచెం వేద్దాం. యాలకుల పొడి వేసిన తర్వాత 1 స్పూను నెయ్యి వేసుకుందామండి. చాలా బాగుంటుంది నెయ్యి వేస్తే. నెయ్యి వేస్తే ఫ్లేవర్ బాగుంటుంది అండ్ మనకి టేస్ట్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. నెయ్యి వేసిన తర్వాత మొత్తం కలుపుకుంటూ ఆయిల్ మొత్తం పైకి వచ్చే వరకు, నెయ్యి మొత్తం పైకి తేలే వరకు వేయించుకోవాలి మనం. స్టవ్ మాత్రం సిమ్లోనే పెట్టండి. కలర్ చేంజ్ అవ్వడం అనేది స్టార్ట్ అయింది కదా. ఆల్మోస్ట్ మన రెసిపీ అనేది రెడీ ఉంది. చూసారు కదా, రెడీ అయింది. చూసారు కదా, రెసిపీ రెడీ అయింది. కలాకండ్ స్వీట్. దీన్ని డిష్ అవుట్ చేసేసి మనం బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. కొంచెం కూల్ అయ్యాక బౌల్లో వేసుకుందామండి. కొంచెం కూల్ అంటే మరీ ఎక్కువ చల్లబడనివ్వకూడదు, లేకపోతే గట్టిగా అయిపోయే ఛాన్సులు ఉంటాయి. సో కొంచెం లైట్గా హీట్గా ఉన్నప్పుడే మనం బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకుంటే బెటరు. తర్వాత ఫైనల్గా మనం బాదం చాప్ చేసి పెట్టుకున్నాం కదా, అది బాదం వచ్చేసి పైన డెకరేట్ చేద్దాము. బాదం వేసిన తర్వాత కూడా స్పూన్తో కానీ లేదంటే గరిటతో కానీ మనం మెల్లిగా ఇలా స్క్వీజ్ చేస్తే అవి కూడా వేడిగా ఉంది కాబట్టి అంటుకుంటుంది. చూడ్డానికి బాగుంటుంది కాబట్టి వేసుకుందాము.
చూసారు కదా, కలాకండ్ స్వీట్ అనేది రెడీ అయిందండి. చూడటానికి ఎంతో బాగుంది కదా, టేస్ట్ కూడా చాలా బాగా కుదిరిందండి. ఇది డిష్ అవుట్ చేసిన తర్వాత బౌల్లో పెట్టి మనం ఒక 1 అవర్ అలా వదిలేయాలి. అప్పుడు సెట్ అయిపోతుంది. తర్వాత చాక్తో కానీ దేంతో అన్నా మనం ఇలా పీసెస్గా కట్ చేసి పెట్టుకుంటే బాగుంటుంది. చూసారా ఎంత బాగుందో, టెక్స్చర్ కూడా చాలా బాగా వచ్చింది. మీరు కూడా ఇంట్లో డెఫినెట్గా ఈ స్వీట్ ట్రై చేయండి, ఈజీగా అయిపోతుంది. ఐ హోప్ నేను ఈ రెసిపీ మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఈ కలాకండ్ స్వీట్. సో మీ సపోర్ట్ అనేది ఇలాగే ఉండాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ రెసిపీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్.